ఆర్టీసీ దగ్గర డబ్బులు లేవు, కొత్త బస్సులు కొనలేం, మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల మాకు బాగా నష్టం, కాబట్టి ప్రైవేటు వాళ్లకు ఆర్టీసీని అప్పజెబుతాం అని ఆర్టీసీ చైర్మన్ కొనుకళ్ళ సత్యనారాయణ చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ దగ్గర 10,000 బస్సులున్నాయి. వాటి స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు కొనాలంటే 17,000 కోట్లు కావాలన్నారు. మా దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి ప్రైవేట్ వారికి ఇస్తామన్నారు. ప్రైవేటీకరణ అనేది తప్పనిసరి. కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. దాని ఇన్వెస్ట్మెంట్ 1,60,00,000 1,70,00,000 రూపాయలు ఒక బస్సుకు అవుద్ది. ఇవాళ ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ కొనుగోలు చేయడం కన్నా దాని ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఈ బస్సులను బాడీ బిల్డింగ్ చేసుకుని వాళ్ళు ఆపరేట్ చేస్తే మాకు ఆర్టీసీకి అదనం భారం తగ్గుతుంది. ఇవాళ రోజున అంత పెట్టి కొనాలంటే ఇవాళ సుమారుగా మనకు 10,000 బస్సులు ఉన్నాయి. 10,000 బస్సుల స్థానంలో 10,000 ఎలక్ట్రికల్ బస్సులు రావాలి. మరి 10,000 ఎలక్ట్రికల్ బస్సులు రావాలి అంటే సుమారుగా 15,000 కోట్లు అవుతాయి. అంత ఆర్టీసీ దగ్గర అంత అవకాశం లేదు. ఇప్పుడు ఆర్టీసీ స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతాం వల్ల ఆర్టీసీకి ఆర్థిక భారం పెరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులు మనమే కొనటం అనేది ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. ముందు ప్రైవేట్ బస్సులు ఆపరేటర్స్ ద్వారా బస్సులు నడిపితే ప్రయాణికులకి సౌకర్యం కలగజేయాలనేది మెయిన్ టర్మ్.